మన విశిష్ట అతిథి బాబ్జీ గారిని ఓ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ సార్. ఓకే, అందరికీ నమస్కారం. వేదిక పైన ఆసనమైనటువంటి పెద్దలు గౌరవనీయులు వివి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారికి, అట్లాగే ఉజ్వల్ గారికి, ఇంటర్మీడియట్ ఉన్నతాధికారి డిఎల్పిఓ గారు, డిఐపిఓ గారు, వారికి వచ్చారు వారు, డిఈఓ గారు, మరి ఈరోజు మన కార్యక్రమానికి విశిష్ట అతిథులు, మరి గొప్ప వ్యక్తులు ఇద్దరు, కమల్ గారు, సంజీవ్ గారు, ఇతర వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా మా తమ్ముడు మణిమ, వివి రమణ, శ్రీకాంత్, పెద్దలు గౌరవనీయులు మా జోగినాయుడు గారికి, పాత్రికేయ సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సింది ఒక ఇద్దరికి. ఆ ఇద్దరు ఎవరంటే వివి రమణ గారి తల్లిదండ్రి అప్పారావు, దుర్గ గారికి ఇద్దరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వసృష్టికి అసురు ఒక్కటి దారపోసాననే శ్రీశ్రీ మాట మనకి ఈరోజు వర్తిస్తుంది. తల్లిదండ్రులు కొడుకు ఏం చేస్తున్నాడో తెలియకపోయినా, ఆ తెలుసుకునేంత అవకాశం లేకపోయినా, తల్లి సమయానికి తిండి తినరా నాయన అని చెబుతుంది అంటే అంతకన్నా గొప్ప తల్లి ఎక్కడ దొరుకుతుంది మనకు? అలా ప్రేమించే తల్లులను బట్టి ఈ దేశం ఎంత ప్రశాంతంగా, ఎంత గర్వంగా, గౌరవంగా ఈ దేశం ఉంది. ఇక ఈరోజు ఇద్దరు మనకి ముఖ్య వ్యక్తులు ఉన్నారు. ఒకరు సుహాసన గారు, 2 సంజీవ్ గారు. సుహాసన గారు విజయాన్ని మనం చూసాం ఏవీలో, కానీ చూడని రెండో విజయం వెనకాతలు ఇద్దరు మనుషులు చూడాలి. సంజీవ్ గారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా రైతారకం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు. వాళ్ళకి పిల్లాడిని ఈ స్థాయికి తీసుకురావడం వాళ్ళ గొప్ప విజయంగా మనం మాట్లాడాలి. సుహాసన్ గారు చదువుకున్నటువంటి శారదా విద్యానికేతన్ నిర్వహిస్తున్నటువంటి బుజ్జి నా తమ్ముడు. నేను అక్టోబర్ 2వ తారీఖున జేడీ గారిని అక్కడికి తీసుకొని వెళ్ళాను. బుజ్జి కొడుకు కూడా ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్నాడు. వాడు కూడా క్యాప్ సర్మీలో మనం బయటకు వచ్చాడు. నాకు చాలా ఆనందం వేసింది. ఈరోజు హృదయం ఉప్పొంగిపోతుంది. ఇంత గొప్ప వేదికలో ఇంత గొప్ప వ్యక్తుల్ని తీసుకొచ్చి రమణ తన మిత్ర బృందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ గొప్ప విషయాన్ని చెప్పారు విద్యార్థులకి. పిల్లలుగా మీరు గర్వపడేది ఎప్పుడు అంటే 3 అంశాలని చెప్పారు. 1, మీరు మీ తల్లిదండ్రులని గౌరవించడం, గుర్తించడం వాళ్ళ కష్టాన్ని. 2, మీరు గొప్ప వాళ్ళని మీరు చదువుకున్న స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావటం. 3 తను చెప్పిన మాట, మీ సంతకాన్ని ఆటోగ్రఫీ కావాలని చెప్పి ఎగబడినప్పుడే మీరు గొప్ప వ్యక్తులు అవుతారని చెప్పి వారు ఈరోజు ఆ స్కూల్లో చెప్పారు. ఈరోజు ఆ స్థాయికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మనం సత్కరిస్తున్నాం. వాళ్ళిద్దరూ ఈ సమాజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చారు. ఎవరు మీరు అంటే, మాది శ్రీకాకుళం సిక్కోలు ప్రోడక్ట్ అని చెప్పడానికి దేశానికి గర్వంగా చెప్పారు కాబట్టి ఆ క్యాప్ ఎత్తులో వచ్చింది. నాకు సైనికులు అనగానే ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తారు. ఒకరు మల్లి మస్తాన్ బాబు అని, సియాచిన్ పర్వతంపై అత్యంత శిఖరమైనటువంటి సియాచిన్ పర్వతం మీదకి ఎక్కి అక్కడ ఒక రుద్రాక్షమాల, భగవద్గీత, భారతదేశం పతాకాన్ని పెట్టి చనిపోయినటువంటి మల్లి మస్తాన్ బాబు. అతను నెల్లూరు జిల్లావాసి, సైనిక్ స్కూల్లో చదువుకున్నాడు. అంటే ఎక్కడైతే కమల్ చదువుకున్నారో అక్కడ చదువుకున్నాడు. 2వ అబ్బాయి నారాయణం భానుచంద్ర అని ఒక అబ్బాయి. ఈ అబ్బాయి కోసం మీకు ఒక మాట చెప్పాలి. ఈ అబ్బాయి నారాయణం ధర్మారావు గారికి ఒకే ఒక కొడుకు. ఆ అబ్బాయికి ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలనే కోరిక. తల్లిదండ్రులతో చెప్తే తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్ళొద్దు, ఆర్మీకి వెళ్ళొద్దు, మాకు దూరం అయిపోతావు, నువ్వు ఉన్నాడు అక్కడే, నిన్ను కళ్ళారు ముద్దుగా చూసుకోవాలి మేము చెప్తుంటే, ఆ కుర్రాడు ఆర్మీలో సెలక్షన్ అయ్యి అడ్రస్ ఆ చిన్నాన్నగారి పేరు మీద ఇచ్చాడు. ఆ అబ్బాయికి లెటర్ అక్కడికి వచ్చింది. ఆర్మీలో ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఎంత స్థాయికి వెళ్ళాడంటే, భారతదేశంలో విమానాల సైనిక దళ విన్యాసంలో కీలకమైనటువంటి పైలట్గా ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఆ అబ్బాయిని బెంగళూరు నుంచి మద్రాసు పంపిస్తున్నారు కీలకమైన సైనిక విన్యాసం కోసం. సరిగా చాపర పైకి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే కో పైలట్ని, పైలట్ని ఇద్దరిని కూడా
ఏటీసీ అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు జంప్ అయిపోమని చెప్తే కోపైలట్ని జంప్ అయిపోమని చెప్పి ఈ అబ్బాయి కిందకు చూస్తే 5-6 వేల మంది విద్యార్థులు ఉదయం పాఠశాలకు వచ్చి ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ చాపరు ఈ హెలికాప్టర్ ఆ విద్యార్థుల మీద పడిపోయే పరిస్థితిలో ఉంటే చాకచక్యంగా హెలికాప్టర్ని పిల్లల మీద పడకుండా తప్పించి తాను చనిపోయినటువంటి నారాయణ భానుప్రకాష్ నాకు గుర్తొస్తారు. ఇది జీవితం అంటే, ఇది పుట్టడం అంటే, ఇది మరణించడం అంటే. అందుకని ఒక గొప్ప రచయిత చెప్తాడు మహాత్మా గాంధీ కోసం, ఇలాంటి నరుడొక నిరాతలంపై నడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకం ముందు తరాలకి చెప్పండి అని చెప్తాడు. ఒక మనిషి పుట్టి చనిపోయే లోపు వీళ్ళురా మనుషులు ఇక్కడ ఉన్నారా, వాళ్ళతో కలిసి పనిచేసేవారా చెప్పుకోవడానికి మనం ఒక 2 వ్యక్తులను ఆంధ్రప్రదేశ్లో చూడగలం. ఒకరు జయప్రకాష్ నారాయణ అయితే 2 జేడి లక్ష్మీనారాయణ. ఈరోజు కమల గారి కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, సంజీవ్ గారి కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు మరి చరితార్థులు, వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళ పిల్లాన్ని ఈరోజు కళ్ళ ముందు చూసుకున్నారు కదా. మరి మిమ్మల్ని చూడడానికి ఎక్కడ, ఏ స్థానంలో మిమ్మల్ని చూడాలంటే రాజ్యాంగంలో మౌలికమైన మార్పులు ఇచ్చినటువంటి అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం అమలు అయితేనే కానీ మీరు అనుకున్న విజయాలు సాధించలేరు. అలా సాధించాలంటే గొప్ప నాయకులు కావాలి. వాళ్ళు దేశంలోనే ఉండాలి, రాజకీయాల్లోనే ఉండాలి, అధికారులుగా ఉండాలి. ఈ 3 వ్యవస్థలో బాగోవాలంటే మీలో చలనం కావాలి, మీరు కన్ను చూపుతో చూడాలి, ఈ సమాజంలో మార్పు తేవాలని కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నామని. జై హింద్.